వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సాంబార్ పొడి తయారు చేద్దాం. ఎలా చేద్దామో రండి చేద్దాం. పొడికి కావాల్సినవి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఓకే, నేను తీసి పక్కన పెట్టేసుకుందాం. పెనం పెట్టాను, పెనంలో వేసుకుందాము అన్నీ. ఇందులో మనం కందిపప్పు వేసేసుకుందాము. కందిపప్పు వేసుకున్నాం కదా, కందిపప్పు బాగా వేగాలి. ధనియాలు ఇందులోనే మనం ధనియాలు వేసేసుకుందాము. ధనియాలు కూడా వేపేసుకుందాం బాగా. ధనియాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మెంతులు వేసేసుకుందాము. మిరియాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా వేపేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఇప్పుడు నేను ఎంటీఆర్ ఇంగువ వేస్తున్నాను. 1 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి. వీటిని మనం చల్లగా అయ్యేదాకా ఉంచుకోవాలి. స్టవ్ కట్టేసి చల్లారబెట్టుకుందాం. ప్లేట్లో తీసుకొని ఇవన్నీ చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని చూడండి, మిక్సీ చేస్తే మిక్సీ మూత తీస్తే సాంబార్ పొడి స్మెల్ భలే వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాము. చూడండి, మనం ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాం కదా, సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఇది మనం హెయిర్లైన కంటైనర్లో బాక్స్లో పెట్టేసుకొని ఉంటే 5 months దాకా నిల్వ ఉంటుంది. ఇది మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు సాంబార్ పొడిలో వేసుకుంటే ఇంకా సాంబార్ టేస్ట్ బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్. ఓకేనా, సాంబార్ పొడి చూసారు కదా ఎలా తయారు చేసాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తుంది మీ కరిష్మాగా. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ కరిష్మా వస్తుంది.